చేయగ నా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిది పాడి స్తుతింతును నీ దివ్యనామం పాడి స్తుతింతును నీ దివ్యనామం వరములు చిందే నీ దివ్య బలిలో వరములు చిందే నీ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కేసరపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు దోమ జోజప్ప, కీర్తిశేషులు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి కుమార్తెలు డి ఉదయ తార, లూర్దు తార, రెజీనా, జత్రుత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం మాసపేట విచారణ, పతంగి క్రిస్టోఫర్, మేరీ రీమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పిసి ప్రేమ్ రాజన్, పిసి ప్రేమ్ వికాష్, పిసి స్రవంతి ప్రేమ్ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సింగారెడ్డి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఈదర సుచీర్ అంతోని రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కంచర్ల రాయప్ప, రమాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు తలంపులు నెరవేరాలని విద్యశ్రీ, హేమశ్రీ, ఉషశ్రీలకు మంచి భవిష్యత్తు దయచేయమని, విద్యశ్రీకి త్వరలో దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మరియరాణి కెథడ్రల్ విచారణ, తుమ్మ అంతోని అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, తుమ్మ షర్మిలకు సంతాన భాగ్యం దయచేయమని, ఊర్మిళ వివాహం దేవుని చిత్తంలో జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి యావత్ శ్రీ సభ పునీత పాదువాపురి అంతోని గారి యొక్క పండుగను కొనియాడుతోంది. వీరు ఆధ్యాత్మిక విశ్వాసానికి మరియు ఆధ్యాత్మిక జీవితానికి
సాంఘిక పరిచర్యలకు ప్రసిద్ధిగాంచినటువంటి వారు. అందుకే వీరిని మఠవాసుల పెద్ద పడవ అనియు, పేదల పాలిట పెన్నిదనియు, వస్తువులు కానీ ఇతర ఏమి పోగొట్టుకున్నప్పటికీ వారికి విన్నపము చేయగా లభిస్తాయి అనేటువంటి ప్రసిద్ధి వరవడిక ఈనాటికి అనేక మంది క్రైస్తవ విశ్వాసులలో నమ్మకము. వారి జీవితంలో వారు చేసినటువంటి పరిచర్య ద్వారా, వారు బోధించినటువంటి బోధన ద్వారా, వారు చేసినటువంటి సేవ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి అనడానికి మనకు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అందుకే వారి ప్రార్థనా సహాయాన్ని కోరినటువంటి వారు ఎన్నడూ కూడా చేయి విడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి ప్రార్థనా సహాయం ద్వారా అనేక మంది మేలులను పొందుకున్న వారు ఉన్నారు. అనేక కుటుంబాలలో మరి గొప్ప కార్యాలు జరిగినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే పునీత పాదువాపురి అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము ఒక ప్రసిద్ధిగాంచినటువంటిది. కనుక వారి ప్రార్థనా సహాయము కోసము మనము కూడా ఈరోజు వారి పండుగను స్మరించుకుంటూ ఉండగా వారి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా నిరంతరము వారి యొక్క తోడ్పాటు, ప్రార్థనా సహాయము, దేవుని ఆత్మీయమైనటువంటి శక్తి మనతో ఉండాలని ఈ పూజలో మనము ప్రార్థన చేస్తూ చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకొని పరిశుద్ధమైనటువంటి హృదయాలతో ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోనీని సుప్రసిద్ధ బోధకునుగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపనం చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను అనుసరించుటలో అతను మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తెను. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. సహోదరులారా, ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కాని మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలనను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై
ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శించబడుచున్నది. మృత్యువు మా యందు, జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాసిన వాని యందున్న విశ్వసపుటాత్మయందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువు మృతుల్లో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయ్యను మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞత స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ప్రభు, నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును. ప్రభు, నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను సర్వనాశనమైపోతిని అని అనుకున్నప్పుడు కూడా నా నమ్మకమును కోల్పోయి తిని, నేను భయమునకు లొంగి ఏ నరుని నమ్మకూడదు అనుకొంటిని. అందరూ, ప్రభు, నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును. ప్రభు, నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువ కలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి. అందరూ, ప్రభు, నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును. ప్రభు, నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున, ఓ యెరూషలేము, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ, ప్రభు, నేను మీకు కృతజ్ఞత బలిని అర్పింతును. ప్రభు, నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో జీవనదాదా, నా మానస మందిరం, నా ప్రియమైన యేసువే. నా మానస మందిరం, నా ప్రియమైన యేసువే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణమునే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయవములలో ఒకదాన్ని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒకదాన్ని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమున ఇయ్యవలెను అని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణము తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమైన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణము అతి సున్నితమైన, క్లిష్టమైన మరియు ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి వివరిస్తూ ఉంది. అదే వ్యభిచారము. దీనిని గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా సుస్పష్టముగా తెలుసుకొనే ఉన్నాం. కేవలము వ్యభిచారము అనగా శరీరము ద్వారా చేసేటువంటి క్రియో కార్యమో అని భావిస్తూ ఉంటాం. కానీ దీనికి అతీతముగా ఈనాడు క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, వ్యభిచారము అనేది కేవలము శరీరము ద్వారా చేసేటువంటి క్రియ మాత్రమే కాదు, కళ్ళ ద్వారా మరియు మనస్సు ద్వారా వచ్చేటువంటి తలంపులు కూడా వ్యభిచారానికి దారి తీస్తూ ఉంది అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈ కార్యానికి ముందే మనం చూచేటువంటి చూపు ద్వారా ఈ పాపాన్ని కట్టుకుంటూ ఉన్నాము. మనం ఆలోచించేటువంటి ఆలోచన ద్వారా ఈ పాపాన్ని ఒడగట్టుకుంటూ ఉన్నాము. మన మనస్సులో, హృదయంలో తలంచేటువంటి తలంపుల ద్వారా కూడా మనం పాపానికి ఒడగట్టుతూ ఉన్నాము. అందుకే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఈరోజు సువార్త పట్టణంలో, కేవలము వ్యభిచారం అనేది కార్యము ద్వారా, శరీరము ద్వారా జరిగేది మాత్రమే కాదు. అది మన చూపు ద్వారా ప్రారంభమై తలంపు ద్వారా మరి విస్తరించి మనస్సు ద్వారా ఆ క్రియకు పూనుకుంటూ ఉంటాం. అందుకే క్రీస్తు ప్రభు ముందుగానే దాని గురించి వివరిస్తూ, మన చూపు ఒకవేళ పాపకరముగా ఉన్నట్లయితే, నీ చూపు ఒకవేళ కామేక్షతో కూడుకున్నట్లయితే నీ చూపును తొలగించుకో. నీ శరీరమంతా నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక మరి చూపు పోవుట మేలు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు.
నీ శరీరంలో ఉన్నటువంటి అవయవము ఒకటి కోల్పోవుట కంటే, నీ శరీరము మొత్తాన్ని కోల్పోవుట కంటే శరీరంలో ఒక భాగము కోల్పోవుట ఉత్తమము అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, వ్యభిచారము అనేది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము. అందుకే పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చాలా స్పష్టముగా దేవుడైన యావే మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలో ఆయనే తన చేతి రాతతో వ్యభిచరింపరాదు అని పలుకుతూ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. కనుక మరి ఈ కార్యము ద్వారా, ఈ పాప కారణము చేత జరిగేటువంటి పరిణామాలను గురించి బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా వివరిస్తూ వచ్చింది. దీనిలో ఈ పాపము చేత, వ్యభిచరించడము చేత కలిగేటువంటి 3 ప్రమాదకరమైనటువంటి పరిణామాలు. మొదటిది ఆధ్యాత్మిక పరిణామము, రెండవది బాంధవ్యపరమైనటువంటి పరిణామము, మూడవది సాంఘిక పరమైనటువంటి పరిణామములు. మొదటిగా మనం వ్యభిచరించడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి పరిణామము ఏమిటి అంటే, అప్పటి వరకు దేవునితో మానవునికి మధ్య ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సత్సంబంధము, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధము తెగిపోయి ఈ బంధాన్ని, ఈ ప్రేమ బంధాన్ని, ఈ ఆధ్యాత్మిక దైవ బంధాన్ని కోల్పోయేటువంటి పరిణామంలోనికి మనం నెట్టివేయబడతాము. దానికి చక్కటి ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం ప్రియ దైవ ప్రజలారా. దావీదు మహారాజు దేవునితో ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడుగా, దేవునికి చాలా దగ్గరగా జీవించినటువంటి దావీదు మహారాజు తన చూపు ద్వారా, తన మనసులో కలిగినటువంటి ఆశ ద్వారా బెత్షెబాతో మరి వ్యభిచరించడం మనం చూస్తూ ఉన్నాం. తద్వారా తన జీవితంలో ఎన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఈ దావీదు మహారాజు దేవునికి దూరం చేయబడ్డాడు. తద్వారా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలను ఎదుర్కొన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఇది మొట్టమొదటి పరిణామం. మనం దేవునికి దూరం అవటం ద్వారా, ఈ పాప కారణం చేత మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయి, దేవునితో మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయి, దేవునికి దగ్గరగా జీవించేటువంటి మరి మహా గొప్ప భాగ్యాన్ని కోల్పోయి దేవునికి దూరంగా జీవిస్తాం. దేవునికి దూరంగా జీవించినటువంటి జీవితములు చీకట్లో ప్రయాణించేటువంటి గమ్యం లేనటువంటి ప్రయాణాలు అటువంటివి. అవి ఎంత ప్రమాదమైనటువంటివో, అవి అర్థం లేనటువంటివో మనకు తెలుసు. అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరిణామము ద్వారా దేవునికి దూరమై మన జీవితాలు కూడా చీకటిలోనికి నెట్టివేయబడతావి అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇక రెండవ పరిణామమే బాంధవ్యపరమైనటువంటి పరిణామము. మనము సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియపరచబడుతూ ఉంది. ఏ వ్యక్తి అయితే వివాహము చేసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ వ్యభిచారంలోనికి మరి ఈ వ్యభిచారం అనేటువంటి పాప కార్యాన్ని చేస్తాడో ఆ సమయంలోనే తన భార్యతోనూ భర్తతోనూ ఉన్నటువంటి మరి విశ్వాసాన్ని, ఐక్యతను, నమ్మకాన్ని, బంధాన్ని కోల్పోతాడు అని చాలా చక్కగా తెలియపరుస్తుంది. అంతేకాదు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ బంధానికి ఒక మరి విరుద్ధమైనటువంటి జీవితంగా, ఒక డిస్టర్బెన్స్గా, ఒక సమస్యగా ఇది మారుతూ ఉందని బైబిల్ గ్రంథం చాలా చక్కగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మరి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అందుకే మనము ఈ పాప కార్యానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇంక మూడవ పరిణామమే సాంఘిక పరమైనటువంటి పరిణామము. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో తెలియపరుస్తూ ఉంది. ఏ వ్యక్తి అయితే వ్యభిచారంలో పట్టుబడతారో పాత నిబంధన ప్రకారము ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపబడతారు. ఇది న్యాయపరమైనటువంటి తీర్పు ఆనాటి కాలంలో ఇవ్వబడింది. కనుక
మనం ఈ వ్యభిచరించడం ద్వారా ఈ శరీరపరమైనటువంటి ఈ పాప కార్యాన్ని చేయడం ద్వారా ఇది సమాజంలో కూడా అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తూ ఉంది అని పరిశుద్ధ గ్రంథ పఠనమే మనకు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. కనుక క్రీస్తు ప్రభువు తెలియపరచినట్లుగా ఈరోజు తన భార్యతో ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి, వివాహ జీవితంలో భార్యాభర్తలు ఏ విధంగా ఐక్యమై జీవించాలి, వేరువేరుగా ఉన్నటువంటి వారిని వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడి వివాహ బంధము చేత జతపరుస్తూ ఉన్నాడు, ఐక్యం చేస్తూ ఉన్నాడు, ఒక్కటిగా వారిని మారుస్తూ ఉన్నాడు. కనుక ఇది ఒక కాంట్రాక్ట్ కాదు, కవనెంట్ అని పిలుస్తూ ఉంటాము. కాంట్రాక్ట్ అనేది కొలది కాలం మాత్రమే ఉండేటువంటిది. కొన్ని రోజులో, కొన్ని వారాలో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలతో ఉన్నటువంటి నియమ నిబంధనలు. కానీ కవనెంట్ అనేది దేవునితో భార్యాభర్తలు చేసుకునేటువంటి ఒక శాశ్వత ఒప్పందము. దీన్ని ఎవరూ కూడా తొలగించలేరు, దీన్ని ఎవరూ కూడా నాశనము చేయడానికి వీలు పడింది. ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు దేవునితో చేస్తున్నటువంటి ఒప్పందం ఇది. భార్యాభర్తలు చేసుకునేటువంటి వాగ్దానము కాదు, భార్యాభర్తలు ఇద్దరు చేసుకునేటువంటి ప్రమాణము కాదు ఇది. వారు ఇరువురు కలిసి దేవునితో చేసేటువంటి ఒక గొప్ప ప్రమాణము, ఒక గొప్ప ఒప్పందం. అందుకే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక్కటిగా జీవించాలి తప్ప మూడవ వ్యక్తిని ఎప్పుడైతే మనము తీసుకొని శరీరపరమైనటువంటి కార్యాలకు లోనవుతామో అది వ్యభిచారానికి దారితీస్తూ ఉంది. వ్యభిచారం అనేది దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యము. అది మానవుని దేవునికి శాశ్వతంగా దూరం చేసేటువంటి కార్యం. కనుక దీని నుండి మనము బయటికి రావడానికి, దీని ఉచ్చులో మనం పడకుండా ఉండటానికి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేను నిరంతరము గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత పాదువాపూరి అంతోని గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర,
పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నిక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు త్రోడరి కతోలికులారా, కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు త్రోడరి కతోలికులారా. కరుణామయ స్వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు త్రోడరి కతోలికులారా.
ప్రసాద స్వరూపమునకు క్రీస్తు దేహం ఆత్మభోజం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారు క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయేటకు వచ్చెను అని ప్రభువు నుడువచ్చున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పునీతులైన అంతోని పాదువాలను స్మరించుచు స్వర్గపు ఆహారమును భుజించితిమి. ఈ పవిత్ర సంస్కారము మమ్ము నిత్యానందమునకు చేర్చునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా. జననీ మరియతో
వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. పాదువపురమును